ప్రతి నెల 15,000 ఈఎంఐతో 50 లక్షల ఇల్లు ఎలా కొనాలి? అసలు ఒక ఇల్లు కొనాలంటే అది 30 లక్షల, 50 లక్షల, 70 కోటి అంతకంటే ఎక్కువ ఉంటున్న ఇల్లుని కొనాలంటే మీకు మినిమం ఎంత శాలరీ ఉండాలి? సో దట్ మీకు ఎంత ఈఎంఐ వస్తుంది అండ్ ఎంత పెద్ద ఇల్లుని మీరు కొనగలరు అది తెలుసుకుంటారు. 50 లక్షల ఇల్లుని 15,000 ఈఎంఐతో ఎలా కొనాలి? అండ్ అసలు ఇల్లు మీరు కొనాలా లేదా? ఫైనాన్షియల్ గా మీరు ట్రాప్ లోకి ఏదైనా వెళ్తారా? మీ పర్సనల్ కండిషన్ బట్టి మీకు కరెక్టా కాదా? అండ్ ఇల్లు కొంటున్నప్పుడు 10 సంవత్సరాల టెన్యూర్ పెట్టుకోవాలా, 20 పెట్టుకోవాలా, 30 పెట్టుకోవాలా? అండ్ 0 వడ్డీకే హోమ్ లోన్ ఎలా పొందాలి? నేను ఎక్స్ట్రాగా మీరు హోమ్ లోన్ ఈఎంఐ కడుతుంటారు కదా, దానికి మిగిలే ఎక్స్ట్రాగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి 0 వడ్డీకి హోమ్ లోన్ పొందండి అని నేను చెప్పను. ఎక్స్ట్రా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ గురించి కాదు, ఇది ఒక చిన్న డెసిషన్. హోమ్ లోన్ లోనే మీరు చిన్న డెసిషన్ తీసుకుంటే 0% వడ్డీకి ఎటువంటి వడ్డీ లేకుండానే మీరు హోమ్ లోన్ ని పొందుతున్నట్టు అది మాట్లాడుకుంటా. అండ్ ఫైనలీ ఇల్లు కొనాలనుకుంటున్న వాళ్ళకి రెండు పెద్ద ట్విస్ట్లు ఉన్నాయి. దాన్ని కొంత ఫైనాన్షియల్ గా ప్లాన్ చేసుకుంటే కానీ మీరు హోమ్ లోన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోలేరు. సో అసలు ఈ ఎంటైర్ వీడియో ఒక ఇల్లు కొనాలా లేదా అనేది చిన్నగా మాట్లాడుకుంటూ, ఇల్లు కొందాం అనుకుంటుంటే ఒక బ్లూ ప్రింట్ లా ఏమేం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తే సక్సెస్ఫుల్ గా ఒక మంచి ఇల్లును కొనుక్కోగలం అన్న దాని గురించి ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఈ డీటెయిల్స్ ని చూస్తున్న పాయింట్ లో మీకు అర్థమవుతుంది ఎలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి మనం ఆర్థికంగా అప్పుల పాలైపోకుండా కావాలనుకున్న సొంతింటి కళను నెరవేర్చుకోవచ్చు అనేది. దీని రిలేటెడ్ గా మేము పెట్టిన వర్క్ అండ్ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించాయనుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం కాదు, ప్రతి ఒక్కరికి సంపాదిస్తున్న వాళ్ళకి అండ్ ఫ్యూచర్ లో ఇల్లు కొందాం అనుకునే ఆలోచన ఎవరికైనా ఉండొచ్చు కాబట్టి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేస్తే అన్నెసరీ ట్రాప్స్ లో పడకుండా ప్రాపర్ గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుని వాళ్ళు ఒక మంచి ఇల్లుని కొనుక్కోగలరు. సో ఒక ఇల్లు కొనేదానికంటే ముందు అసలు ఇల్లు కొనాలా లేదా అనే దాని రిలేటెడ్ గా ఫస్ట్ క్లారిటీ తెచ్చుకుందాం. ఎక్కువగా దీన్ని డ్రాగ్ చేయను. మీకు నాకు మనందరికీ కూడా ఒక విషయం క్లియర్ గా తెలుసు, ఇల్లు అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్స్ ని ఎప్పుడు మనం నెంబర్స్ తోనో, లాభాలతోనో, రిటర్న్స్ తోనో చూడలేం. నేను కంప్లీట్ గా అగ్రీ చేస్తాను. బట్ నేను అడుగుతున్న క్వశ్చన్స్ కి మీ దగ్గర ఆన్సర్ ఉంటే మీరు కొనాలా లేదనేది మీకే డెసిషన్ వచ్చేస్తుంది. ఫస్ట్ ది, మీరు అప్పుడే జాబ్ స్టార్ట్ చేసి ఇంకే ఒక సేవింగ్స్ లేకుండా, ఇంట్లో కూడా ఫైనాన్షియల్ కండిషన్ స్ట్రాంగ్ గా లేకుండా మీరు ఒక ఈఎంఐ లో ఇల్లుని తీసేసుకుంటే మెజారిటీ ఆఫ్ మీ డబ్బులు ఈఎంఐకే పోతూ ఉంటే, పర్టికులర్ గా మీ జాబ్ స్టేబులా కాదా అని మీకు క్లారిటీ లేకుండా జస్ట్ జాబ్ వచ్చిందని ఒక యుఫోరియాలో ఇల్లు తీసేసుకుంటే మాత్రం జాగ్రత్త. అండ్ ఈవెన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా ఆ బిజినెస్ రిలేటెడ్ గా క్లారిటీ ఆర్ క్యాష్ ఫ్లోస్ కూడా ప్రాపర్ గా బిజినెస్ నుంచి జనరేట్ అవుతున్నాయని ఒక స్టెబిలిటీ లేకుండా మాత్రం అన్నెసరీగా హోమ్ లోన్స్ కి వెళ్ళొద్దు. అండ్ అదే ప్లేస్ లో ఆర్ పర్టికులర్ గా అదే ఇంట్లో మినిమం 10 సంవత్సరాల కంటే తక్కువే ఉంటాం అనుకుంటున్న హోమ్ లోన్ గురించి ఇంకొకసారి ఆలోచించండి. అండ్ అందరికీ ఆస్తులు మాత్రమే రావు, కొన్నిసార్లు మన పెద్దవాళ్ళు చేసిన అప్పులు కూడా వస్తాయి. ఇంట్లో ఉంటున్న బాధ్యతలు కూడా మనం అందరినీ ఒకలా ట్రీట్ చేయలేం. పెళ్లి కాకపోతే ఒకలా ఉంటుంది, పెళ్లి అయితే ఒకలా ఉంటుంది, పెళ్లి వైఫ్ సంపాదిస్తే ఒకలా ఉంటుంది, సంపాదించకపోతే ఒకలా ఉంటుంది. పిల్లలు పుట్టిన ఇమీడియట్ ఫస్ట్ ఫ్యూ మంత్స్ టు 1-2 ఇయర్స్ ఖర్చులు చాలా ఎక్కువగానే ఉంటాయి. తర్వాత కొంచెం ఖర్చులు తగ్గుతున్నట్లు అనిపిస్తున్న స్కూల్ ఖర్చులు వచ్చి యాడ్ అవడం ద్వారా ఆ భారము పెరుగుతుంది. పేరెంట్స్ ఒక మెడికల్ ఖర్చులు మన మీదే ఉంటే అదొక డిఫరెంట్ కండిషన్ అవుతుంది. ఇవన్నిటిని ఒకసారి ఆలోచించుకోండి. మనకు వస్తున్న జీతంలో మన నెలవారీ ఖర్చులు, నెక్స్ట్ 5-6 ఇయర్స్ కి రిలేటెడ్ గా వచ్చే కొత్త ఖర్చులు మన నెలవారీ జీతంలో ఎంత వరకు వెళ్ళిపోవడానికి స్కోప్ ఉంది. ఇమీడియట్ గా పిల్లలు లేకపోవచ్చు, నెక్స్ట్ పుట్టొచ్చు, ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉండొచ్చు, నెక్స్ట్ పుట్టినప్పుడు వాళ్ళ రిలేటెడ్ గా ఎంత ఖర్చులు అవుతాయి, ప్రెసెంట్ వస్తున్న శాలరీ అప్పటికి ఎంత పెరగచ్చు, అది నేను మేనేజ్ చేసుకోగలనా లేదా, నా క్యాష్ ఫ్లో సరిగా ఉన్నాయా లేదా, దీని ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. ఇవేవి నేను చూడని అనుకుంటున్నా, మీకు వచ్చే శాలరీలో కట్టే ఈఎంఐ, రెంట్ పోను కట్టే ఈఎంఐ, రెంట్ పోను ఓవరాల్ కాదు, రెంట్ పోను కట్టే ఈఎంఐ కానీ 30% అంతకంటే తక్కువ ఉంటే మీరు హోమ్ లోన్ కి ముందుకు వెళ్ళొచ్చు. బట్ నేను పర్సనల్ గా అయితే 30% కంటే తక్కువ ఉన్నా సరే ఇనిషియల్ ఫేజెస్ లో నేను లిక్విడ్ గా డబ్బుల పరంగా నాకు కొంత మొత్తంలో నాకు లిక్విడ్ అసెట్స్ బిల్డ్ అవ్వలేదు అనుకుంటే మాత్రం నేను ఫస్ట్ లిక్విడ్ గానే డబ్బుల్ని బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎఫ్డీస్ లో, స్టాక్స్ లో, మ్యూచువల్ ఫండ్స్ లో ఒక సర్టైన్ లెవెల్ వచ్చిన తర్వాత అది నాకు స్ట్రెంగ్త్. రేపొద్దున ఏం జరుగుతున్నా నాకు అది ఉందని ఒక ధైర్యంతో స్థిరాస్తుల వైపు వెళ్తాను. ఖచ్చితంగా ఇల్లు కొనుక్కుంటాను. లిక్విడ్ గా ముందు నన్ను నేను స్ట్రాంగ్ చేసుకొని తర్వాత కొనుక్కుంటాను. ఇందాక నేను అడిగిన క్వశ్చన్స్ లోనే మీకు మోస్ట్లీ ఇల్లు కొనాలా లేదా అని ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇఫ్ మీరు ఇల్లు కొనాలనుకుంటే మీరు ఒకసారి స్క్రీన్ మీద గమనించారనుకోండి, శాలరీ మీకు ఎంత ఉండాలి, ఎంత లోన్ తీసుకోవాలంటే ఎంత శాలరీ ఉండాలి, ఇది మీకు ఫస్ట్ తెలియాలి. అన్ని బ్యాంక్స్ కూడా మీకుంటున్న లోన్స్ అన్నిటికీ ఎంతెంత ఈఎంఐలు కడుతున్నారో అది మీ శాలరీలో 50% కంటే ఎక్కువ ఉంచో. ఎగ్జాంపుల్, మీరు ఆల్రెడీ పర్సనల్ లోన్ తీసుకున్నారు, మీరు ఆల్రెడీ కార్ లోన్ తీసుకున్నారు, మీరు ఆల్రెడీ బైక్ లోన్ తీసుకున్నారు, అవే మీ జీతంలో కానీ 50% కంటే ఎక్కువగా పోతుంటే మీకు హోమ్ లోన్ వాళ్ళు ఇవ్వరు, వెనకడుగు వేస్తారు. ఎందుకంటే ఆ ఈఎంఐలనే కడుతున్నారు, ఇంకా దీనికి ఎక్కడ ఈఎంఐ కడతారు అనుకుంటారు. కాబట్టి వీలైనంత వరకు ఒక ఇల్లుని ప్లాన్ చేసే వాళ్ళు ముందు కార్లు, ఇతర వాటి రిలేటెడ్ గా ఈఎంఐలకి వెళ్ళొద్దు, వాటికి ఈఎంఐలకి వెళ్ళొద్దు. ఫస్ట్ హోమ్ లోన్ కే ఈఎంఐకి వెళ్ళాలి. ఎంత శాలరీ ఉండాలి, మీరు హోమ్ లోన్ క్యాలిక్యులేటర్స్ ఉంటుంది కదా, ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క క్యాలిక్యులేటర్ ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే మీకు డీటెయిల్డ్ గా తెలుస్తుంది అనమాట. ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. మీకు ఎంత లోన్ కావాలో చూసుకోండి.
ప్రెసెంట్ ఎంత వడ్డీ రేట్ ఉందో చూడండి. ఇప్పుడు తగ్గుతున్నాయి వడ్డీ రేట్లు. నెక్స్ట్ 7.5, 7 బిలో కూడా వెళ్తాయి వడ్డీ రేట్లు. ఆ పాయింట్ లో మీకు ఇంకా కూడా ఈఎంఐ తగ్గచ్చు. కానీ ప్రస్తుతం 40 లక్షల లోన్ 8.2% వడ్డీ రేటుకి 30 సంవత్సరాల టెన్యూర్ కి 30,000 దగ్గరగా ఈఎంఐ నాకు పడుతుంది. 30,000 దగ్గరగా నాకు ఈఎంఐ పడుతుందంటే దాని అర్థం నా శాలరీ 60,000 రూపాయలు అయి ఉండాలి. నా శాలరీ ఎంత ఉండాలి? 60,000 రూపాయలు అయి ఉండాలి. అప్పుడే నా శాలరీలో 50% అయినా 30,000 ఈఎంఐ ఉండే హోమ్ లోన్ నాకు ఇస్తారు. సో మీరు ఎంత వడ్డీ రేట్ ఉందో చూసుకొని మీకు ఎంత లోన్ కావాలో చూస్తే ఎంత ఈఎంఐ అయితే వస్తుందో అది మీ శాలరీలో సగం ఉండాలి. మరి మీ వైఫ్ శాలరీని కూడా యాడ్ చేయొచ్చు. మీ వైఫ్ అండ్ మీది మీ ఇద్దరు శాలరీ కలిపితే 50% ఎంతైతే వస్తుందో అది మాత్రమే మాక్సిమం మీకు ఈఎంఐ లెక్కన వస్తుంది. అవును, ఇందాకేంటి మీరు తమ్నైల్ లో కానీ చెప్పడంలో స్టార్టింగ్ లో కానీ 50 లక్షల ఇల్లు 15,000 ఈఎంఐకే అయిపోతుంది అంటున్నారు. ఇక్కడ 40 లక్షల ఇల్లే ఈఎంఐకే 29,910 రూపాయలు, ఇంచుమించు 30,000 రూపాయలు అవుతుంది కదా. మరి 50 లక్షల ఇల్లు ఎట్లాగా మీరు చెప్పేస్తున్నారు. ఇది ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మీరు 50 లక్షల ఇల్లు కొనాలనుకోండి, ఖచ్చితంగా మీకు 85% మాత్రమే హోమ్ లోన్ ఇస్తారు. ఇంకా కొన్ని కండిషన్స్ లో 80% ఇస్తారు. కొన్ని బ్యాంక్స్ 85 ఇస్తాయి, కొన్ని బ్యాంక్స్ 80 ఇస్తాయి. సేఫ్ సైడ్ మనం 80 ఇస్తారు అనుకుందాం. మిగతా 20% మీరు డౌన్ పేమెంట్ కట్టడానికి మీ దగ్గర లిక్విడ్ గా పెట్టుకోవాలి. బ్యాంక్ లో మీ దగ్గర డబ్బులు ఉండాలి, అప్పుడే మీకు హోమ్ లోన్ వస్తుంది. ఇంకా తక్కువ లోన్స్ ఉన్నాయనుకోండి, 30 లక్షలు దానికంటే ఇంకా తక్కువ లోన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు 90% దగ్గర కూడా హోమ్ లోన్ ఇచ్చేస్తారు. కానీ మోస్ట్లీ మనం తీసుకుంది 50 లక్షలు కాబట్టి 85% ఆర్ 80% మాత్రమే ఇస్తారు. మిగిలింది మీ దగ్గర బ్యాంక్ లో డబ్బులు ఉండాలి. సో 50 లక్షల హోమ్ లోన్ కి 20% అనుకుంటే 10 లక్షల రూపాయలు మీ బ్యాంక్ లో లేకుండా మీరు సేవ్ చేయకుండా ఇల్లు కొనడానికి నేనైతే ఎలిజిబుల్ కాదనే చెప్తాను. కొంతమంది ఏం చేస్తారంటే 50% కదా మనకి మాక్సిమం మన శాలరీలో మనకి హోమ్ లోన్ ఇచ్చేది. హోమ్ లోన్ ఇచ్చే వాడికి ఎప్పుడు తెలుస్తుంది మనకి లోన్ ఉందా లేదా అనేది? వాడు సిబిల్ స్కోర్ చెక్ చేస్తున్నప్పుడు. ప్యారలల్ గా హోమ్ లోన్ కి అప్లై చేసుకుంటూ ప్యారలల్ గా పర్సనల్ లోన్ కూడా అప్లై చేస్తే ఇద్దరు వెంటనే చెక్ చేస్తారు కాబట్టి లోన్స్ ఏవి ఉన్నట్టు కాదు. సో అటు పక్క నుంచి హోమ్ లోన్ అప్రూవ్ అయిపోతుంది, ఇటు పక్క నుంచి పర్సనల్ లోన్ అప్రూవ్ అయిపోతుంది. ఈ పర్సనల్ లోన్ పట్టుకొచ్చి ఆ హోమ్ లోన్ కి డౌన్ పేమెంట్ కట్టేద్దాం అనుకుంటారు. ఇది ఎంత పెద్ద ట్రాప్ అంటే ఇన్ఫాక్ట్ ఇక్కడ మనం రాంగ్ థింగ్ చేస్తున్నట్టు, మ్యానిపులేట్ చేస్తున్నట్టు. బట్ దాని పక్కన పెడితే నాశనం అయిపోయేది బ్యాంక్ వాళ్ళు కాదు. ఇక్కడ మనం ఈఎంఐలను కట్టడానికే మనం బ్రతకట్లేదు. ఈ ఈఎంఐలను కట్టుకొని ఆ జీతంలో ఒక యంత్రంలా పనిచేయడానికి మనం బతకట్లేదు. ఎందుకంత పరిగెత్తడం? మన దగ్గర డౌన్ పేమెంట్ లేదంటే ఆగిపోవడం బెటర్. ఇక్కడ 50 లక్షల ఇంటికి మీ దగ్గర 10 లక్షల ఖచ్చితమైన డౌన్ పేమెంట్ ఉండాలి. సరే ఈ డౌన్ పేమెంట్ నా దగ్గర లేదు, మరి ఎలా? నేనేం చెప్తానంటే జీతం వచ్చినప్పుడే మీకు ఫస్ట్ శాలరీ వస్తుంది కదా, అప్పుడే మీరు మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి. మీరు ఇల్లు కొనాలా లేదా? మీకు ఏమైనా ప్రెషర్ ఉందా మీ ఇంట్లో వాళ్ళ సైడ్ నుంచి? ఖచ్చితంగా వీళ్ళని ఎలా అయినా నెట్టి మీ చేత ఇల్లు కొనిపిస్తారని మీకు అనిపిస్తుందా? దెన్ అప్పటి నుంచే ఎంత ఇల్లు కొనాలనుకుంటారో దానికి ఈఎంఐ ఎంత అవుతుందో, ఇక్కడ 30,000 ఈఎంఐ అవుతుంది కదా, అది జస్ట్ మీరు ఎఫ్డీలో వేసుకుంటూ వచ్చేయండి. ఎఫ్డీలోనే వేయండి, స్టాక్ మార్కెట్ లో పెట్టద్దు. గవర్నమెంట్ బాండ్స్ లో పెట్టండి కావాలంటే. ప్రైవేట్ బాండ్స్ కాదు, గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి, వాటిలో పెట్టుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు ఇప్పటి వరకు మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించిందా? అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేస్తూ ఈ టాపిక్ పైన ఇంకొంత ఫైనాన్షియల్ అవేర్నెస్ ని మన వాళ్ళకి స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు అంటే అందరూ అనుకుంటారు మనం ఎక్కడ బ్యాంక్ అకౌంట్ ఉందో అక్కడే పెట్టుకోవాలని. దాని ద్వారా మీకు తక్కువ వడ్డీ వర్కౌట్ అవుతుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఉంటాయి. 5 లక్షల వరకు మనం ఆ బ్యాంక్స్ లో వేస్తున్న అసలుకి వడ్డీకి ఆర్బీఐకి సంబంధించిన డిఐసిజిసి వాళ్ళ గ్యారంటీ ఉంటుంది. అక్కడైతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే 9% దగ్గరగా కూడా మనకు వడ్డీ రేట్ వర్కౌట్ అవుతుంది. సో ఈ బ్యాంక్స్ మేబీ మీ చుట్టుపక్కల లేకపోతున్నా మీరు ఆన్లైన్ లోని ఈ బ్యాంక్స్ లో ఎఫ్డి వేయచ్చు. స్టేబుల్ మనీ యాప్ నేను రీసెంట్ టైమ్స్ లో వీడియోస్ లో చెప్పాను కదా, మీరు చాలా దగ్గర కూడా వినుంటారు. ఈ యాప్ ఏంటంటే మన డబ్బుల్ని బ్యాంక్ లో ఎఫ్డి వేసేలాగా అండ్ మనం అడిగినప్పుడు బ్యాంక్ నుంచి డబ్బుల్ని మన బ్యాంక్ అకౌంట్ లో వేసేలాగా మీడియేటర్ గా వర్క్ చేస్తుంది. మన డబ్బులు ఈ స్టేబుల్ మనీ దగ్గర ఉండవు. ఎందుకంటే నేను ఎఫ్డి వేసినప్పుడు కూడా ఆ డబ్బులు బ్యాంక్ కే వెళ్ళిందని బ్యాంక్ నుంచి నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తున్నారు. ఎక్కడ వడ్డీ రేట్ ఎక్కువ ఉందో చూసుకోవాలంటే ఈ యాప్ మనకు పనికొస్తుంది. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడికి వెళ్ళిలా సర్చ్ చేసి చూసారంటే ఏ బ్యాంక్స్ లో ఎంతెంత టెన్యూర్ వేస్తే ఎంత అధికమైన వడ్డీ రేట్ వస్తుందో తెలిసిపోతుంది. ఆ బ్యాంక్ లో టైం టు టైం ఈఎంఐ ఎంత ఉందో దాన్ని ఎఫ్డి వేసుకుంటూ వెళ్ళండి. వేసుకుంటూ వెళ్ళి మీకు ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు ఆ బ్యాంక్ నుంచి ఈ స్టేబుల్ మనీ నుంచే ఈ యాప్ నుంచే మనం విత్ డ్రాల్ చేసేయచ్చు. మనకు బ్యాంక్ లోకి వచ్చేస్తుంది కదా, దాన్ని మీరు ఇల్లు కొనడానికి డౌన్ పేమెంట్ గా వాడచ్చు. అండ్ ఈ స్టేబుల్ మనీ యాప్ ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఫస్ట్ అయితే ఇండియాలో ఎక్కడెక్కడ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయని చూసుకోవడానికైనా మీకు యాప్ యూజ్ అవుతుంది. డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం తర్వాత డెసిషన్, బట్ ఎక్కడ బెటర్ గా వడ్డీ రేట్లు ఉన్నాయనేది మనకి యాప్ ద్వారా అయితే తెలుస్తుంది. ఒకసారి చెక్ చేయండి. సరే నాకు డౌన్ పేమెంట్ వచ్చేసింది, లేకపోతే నా దగ్గర ఉందనుకుందాం డబ్బులు. ఇప్పుడు 40 లక్షల హోమ్ లోన్ 15,000 లెక్కన ఎలా వెళ్ళింది? ఫ్రెండ్స్, 40 lakhs కి సంబంధించి మీరు హోమ్ లోన్ తీసుకుంటే ఈఎంఐ 30,000 కడుతున్నారు కరెక్టే. ఈ హోమ్ లోన్ మీరు తీసుకోకపోతే 15,000 దగ్గరగా రెంట్ కట్టరా? సో ఇప్పుడు ఈఎంఐ లో మీరు ఆ రెంట్ తీసేయాలా? 30,000 లో మీరు కట్టే రెంట్ కూడా తీసేయాలా? 15,000 తీస్తే మిగిలిందంత 15,000. సో 50 lakhs హోమ్ కి 10 lakhs దగ్గరగా మీ దగ్గర డౌన్ పేమెంట్ ఉంటూ 40 lakhs కి మీరు తీసుకునే 30,000 ఈఎంఐ ఏదైతే ఉంటుందో అందులో 15,000 రెంట్ తీసేయంగా 15,000 ఈఎంఐ తోనే మనం ఇల్లును కొంటున్నట్టు.
ఇక్కడి నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. నేను తీసుకుంది 30 సంవత్సరాలు, అదే 20 సంవత్సరాలు తీసుకొని ఉంటే 20 సంవత్సరాల దాంట్లో నేను కట్టే వడ్డీ కేవలం 41.5 లక్ష మాత్రమే. టోటల్ గా నేను కట్టేది 81.5 లక్ష మాత్రమే. కానీ 30 సంవత్సరాలు తీసుకునేసరికి 68 లక్షల దగ్గరగా వడ్డీ కడుతున్నాను. టోటల్ గా 1,800,00,000 దగ్గరగా తీసుకున్న అసలు 40 లక్షలకి వడ్డీ కలుపుకొని కడుతున్నాను. సుమారుగా 26 లక్షల దగ్గరగా 20 సంవత్సరాలు పెట్టుకునే దానికంటే కూడా 30 సంవత్సరాల్లో నేను ఎక్కువ డబ్బులు కడుతున్నాను. చూసిన వెంటనే డైరెక్ట్ గా డిసైడ్ అయిపోతాం, 20 సంవత్సరాలు టెన్యూర్ పెట్టేసుకొని 26.5 లక్షల దగ్గరగా లోన్ ని మనం సేవ్ చేసేద్దాం, డబ్బుల్ని మనం సేవ్ చేసేద్దాం అని. కానీ ట్విస్ట్ ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడే నేను చెప్పింది 0% వడ్డీకి హోమ్ లోన్ ఎలా పొందొచ్చు అని. ఇక్కడ మనం ఎక్స్ట్రా డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. మీరు 20 సంవత్సరాలకే తీసుకున్నారనుకోండి హోమ్ లోన్, కానీ 30 సంవత్సరాలకు తీసుకోండి. మైండ్ లో 20కే తీసుకున్నాను అనుకోండి, 20 సంవత్సరాలు మీ హోమ్ లోన్ క్లియర్ అయిపోద్ది. బట్ మీరు 20కే తీసుకున్నాను అనుకోండి, 20 సంవత్సరాలకు తీసుకుంటే మీరు కట్టే ఈఎంఐ ఎంత? 34,000, 33,957 రూపాయలు, 34,000 అనుకుందాం. 30 సంవత్సరాలు తీసుకుంటే 29,910 రూపాయలు, ఇది 30,000 అనుకుందాం. ఇది 34,000. తేడా ఎంత? 4,000 రూపాయలు. ఆ 4,000 రూపాయలని 30 సంవత్సరాల పాటు మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మినిమం 12% దగ్గరగా మనకు వర్కౌట్ అయింది. మాక్సిమం 14% దగ్గరగా కూడా వర్కౌట్ అయింది. నేను ఒకవేళ 14% వేసాను అనుకోండి, మాక్సిమం కేసులో వేసాను అనుకోండి, 1,83,00,000 వస్తుంది. అసలు మనం మొత్తానికి 30 సంవత్సరాల టైం పీరియడ్ లో అసలు ప్లస్ వడ్డీ కలిపిందే 1,07,00,000 30 సంవత్సరాల పాటు. మరి ఇన్ఫ్లేషన్ ట్యాక్స్, ఈ ఇన్ఫ్లేషన్ ట్యాక్స్ ఈ లోన్ లో కూడా ఉంది కదా. ఆ డబ్బులకి లోన్ కి 30 సంవత్సరాల టైం పీరియడ్ కదా. సో ఇన్ఫ్లేషన్ తీసేద్దాం. ట్యాక్స్, మీరు ట్యాక్స్ వేసి చూసినా సరే లక్షల్లోనే మీరు ఇక్కడ సేవ్ చేసుకుంటారు. అంటే సంవత్సరం మీరు 1,25,000 రూపాయలు ప్రాఫిట్ ని బుక్ చేసుకుంటూ వస్తే దాని మీద కూడా 0 ట్యాక్స్. అలా మీరు ప్రాపర్ గా ప్లాన్ చేస్తే ఇక్కడ చాలా తక్కువ ట్యాక్స్ కడతారు. ఇన్ఫాక్ట్ ట్యాక్స్ కూడా చాలా నెగ్లిజిబుల్ అయిపోతుంది. పోనీ మీరు ట్యాక్స్ కట్టిన 12% చూసుకున్న 1,20,00,000 మీరు ఎక్కడైతే ఇదంతా కడుతున్నారో, ఈ మొత్తం అసలు ప్లస్ వడ్డీ కడుతున్నారో, కేవలం ఎక్స్ట్రా ఈఎంఐ కూడా కాదు, కేవలం 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలకు షిఫ్ట్ అవడం ద్వారా మీకు వచ్చిన బెనిఫిట్ కంప్లీట్ గా మీరు తీసుకున్న అసలు ప్లస్ వడ్డీ రెండింటికి సంబంధించి మీకు ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంటికి మీరు కట్టిన డబ్బులు వచ్చేస్తుంది, ఇల్లు మీదే అయిపోతుంది. ఇంటికి కట్టిన డబ్బులు మీదే, ఇల్లు మీదే. ఇక్కడ ఎక్స్ట్రాగా డబ్బుల్ని బయటికి తీసి స్టాక్ మార్కెట్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేదు కదా. జస్ట్ ఒక సింపుల్ లాజిక్. ఆ సింపుల్ లాజిక్ ఏంటి? హోమ్ లోన్ వడ్డీ కంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని ఒక వడ్డీ చాలా ఎక్కువ ఉంటున్నప్పుడు లాంగ్ టైమ్ లో అది మనకు ఒక మ్యాజిక్, కాంపౌండింగ్ మ్యాజిక్ ని క్రియేట్ చేస్తుంది. అంటే అలాగే గత వీడియోలో కూడా మీరు చూసుంటే ఈవెన్ ఈ 30 సంవత్సరాలకి లోన్ తీసుకునే వ్యక్తి ఈ కడుతున్న డబ్బుల్ని కూడా 20కి 30కి కంపారిజన్ కాకుండా డైరెక్ట్ 30 సంవత్సరాలు తీసుకుంటున్న వ్యక్తి కూడా కొంత మొత్తంలో ఇన్వెస్ట్మెంట్. ఎగ్జాంపుల్ ఈ కేస్ కి మనం ఎంతైతే కడుతున్నామో 1,07,00,000 కడుతున్నాం కదా, దానికోసం అయితే సుమారుగా 3,500 రూపాయలు నెల కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళుంటే 30 సంవత్సరాలకు కానీ 1,07,00,000 వచ్చేస్తుంది. సో మీరు కడుతున్న 30,000 రూపాయల ఈఎంఐకి ఇంకొక 3,500 రూపాయల ఈఎంఐ మీరు కట్టగలరా లేదా చూడండి. ఎలా తెలిసింది 3,500 అని? సుమారుగా మీరు ఈఎంఐ ఎంతైతే కడుతుంటారో దాంట్లో 10% దగ్గరగా, 10% కంటే కొంచెం ఎక్కువ కట్టండి. 3,000 అవుతుంది 10% అంటే. కానీ నేను 3,500 అంటున్నాను. యాక్చువల్ గా మీరు 3,000 కట్టినా సరిపోతుంది. ఎందుకంటే 30 సంవత్సరాలు అప్పుడు స్టాక్ మార్కెట్ ఖచ్చితంగా హైయర్ రిటర్న్ ఇస్తుంది. 13% ఇస్తుంది, 14% కూడా ఇస్తుంది. నేను అలా వెయ్యట్లేదు. బట్ మినిమం మీరు 13% చూసుకున్నా 10% ఆఫ్ యువర్ ఈఎంఐ మీరు కట్టగలుగుతున్న దాంట్లో 10% మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని అది కూడా మీకు 0% హోమ్ లోన్ కి వెళ్తుంది. బట్ తీసుకునేదైతే 30 సంవత్సరాలు తీసుకుని ఎక్స్ట్రాగా ఏదైతే ఈఎంఐ సేవ్ చేసుకుంటున్నారో దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి. హోమ్ లోన్ త్వరగా క్లియర్ చేయాలని ప్రయత్నించద్దు. ఎందుకంటే మీకు లోన్ కావాలన్నప్పుడు ఇక్కడ వచ్చినంత తక్కువ వడ్డీకి మీకు ఎవరు అంత వడ్డీకి ఇవ్వరు. కావాలంటే ప్రయత్నించండి, ఇంకెక్కడైనా ఇంత తక్కువ వడ్డీకి మీకు ఎక్కడ లోన్ రాదు. సో 50 లక్షలు ఇల్లు కొనాలంటే మినిమం మీ దగ్గర 10 లక్షల డౌన్ పేమెంట్ ఉండాలి. దాంతో మీరు హోమ్ లోన్ 40 లక్షలకు వెళ్ళొచ్చు. 8.2% వడ్డీ లెక్కన 30 సంవత్సరాలకు గాను సుమారుగా ఈఎంఐ మీకు 30,000 పడుతుంది. కానీ రెంట్ 15,000 పోవడం కారణంగా మీరు కట్టే ఈఎంఐ 15,000 మాత్రమే. కానీ 30,000 ఈఎంఐ ఉన్న లోన్ 40 లాక్స్ హోమ్ లోన్ మీకు రావాలంటే ఈఎంఐ 30,000 కాబట్టి మీ శాలరీలో సగం 30,000 అయి ఉండాలి. శాలరీలో సగం 30,000 అంటే ఫైనల్ గా మీ శాలరీ 60,000 అయి ఉండాలి. మీది కానీ మీ వైఫ్ ది కానీ ఇద్దరిది కంబైన్ చేసి కూడా చూస్తారు. ఇద్దరు కానీ జాయింట్ గా తీసుకుంటే హోమ్ లోన్. సో 60,000 జీతం వస్తున్న వాళ్ళు ఈ లోన్ కి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ 2 ట్విస్ట్లు ఉన్నాయన్న ఇక్కడ గమనించండి. ట్విస్ట్ 1 రిజిస్ట్రేషన్. ఇప్పటి వరకు మనం చూసిందంతా కూడా ఇల్లు కాస్టే. రిజిస్ట్రేషన్ 7.5% దగ్గరగా ఉంటుంది. సో ఇలా రిజిస్ట్రేషన్ ఫీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, స్టాంప్ డ్యూటీ, యూజర్ చార్జెస్, మ్యూటేషన్ చార్జెస్ ఇవన్నీ వేసుకున్నారనుకోండి, మీరు కొంటున్న ప్రాపర్టీ రిలేటెడ్ గా 7.5% దగ్గరగా మీరు ఎక్స్ట్రాగా డబ్బులు పెట్టుకోవాలి. సో ఏదైతే నేను డౌన్ పేమెంట్ అన్నానో ఆ డౌన్ పేమెంట్ ని కొంచెం ఎక్కువగా పెట్టాను కదా, 85% వరకు మీకు లోన్ ఇచ్చినా నేను 80% తీసుకున్నాను. సో అక్కడ మీకు ఏదైతే 5% మనం ఎక్స్ట్రాగా డౌన్ పేమెంట్ ఉంచుకున్నామో అది ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ రిలేటెడ్ గా కొంతవరకు హెల్ప్ అవుతుంది. కాబట్టి మోస్ట్లీ మీరు ఇల్లు కొనాలనుకుంటుంటే 20% కాదు 25% డౌన్ పేమెంట్ కి ప్రిపేర్డ్ గా ఉండండి. సో ఏదైతే మీకు ఒకవేళ వాళ్ళు 85% లోన్ ఇచ్చి మీరు 15% డౌన్ పేమెంట్ కడుతున్నా రిమైనింగ్ 10% ఏదైతే మీకు మిగులుతుందో అది మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ దగ్గర హెల్ప్ అవుతుంది. సేఫ్ సైడ్ కోసం రిజిస్ట్రేషన్ ని కూడా ముందుగానే ఆలోచించండి. రెండవ ట్విస్ట్ ఇంటీరియర్స్ అన్నమాట. ఇంటీరియర్స్ ఖచ్చితంగా ఇల్లు కొనేటప్పుడే చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటారు ఫ్రెండ్స్. ఇంటీరియర్స్ అదొక
అదొక డిఫరెంట్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ వరల్డ్ అనమాట. ఇల్లు కట్టే ముందు నుంచే ఇంటీరియర్స్ ని ప్లాన్ చేస్తారు. ఎక్కడ కిటికీ రావాలి, ఎక్కడ ఎలాంటి గోడలు ఉంటే ఎలా చేయాలి. మనకంత అవసరం లేదు. టూ మచ్ గా కూడా మనం వెళ్లాల్సిన అవసరం లేదు. మనది సొంతింటి కళ మాత్రమే. ఓవర్ గా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి మన లైఫ్ ని ఈఎంఐ ట్రాప్ లో పెట్టుకోకుండా నేనేం చెప్తానంటే ఇంటీరియర్స్ ని ఫస్ట్ ఎక్కువగా టచ్ చేయకండి. మినిమం బేసిక్ ఇంటీరియర్స్ 2 లక్షలు 3 లక్షలు మహా అయితే 5 లక్షల వరకు, అది కూడా ముందుగానే మనం 25% దగ్గరగా సేవ్ చేసుకుంటున్నామా దాంట్లోనే యాడ్ చేసుకొని ఈ డౌన్ పేమెంట్ కి ఎంతైతే కావాలో టోటల్ గా అంత డబ్బులు పెట్టుకున్న తర్వాత హోమ్ లోన్ వరకు వెళ్ళాలి. సో ఇంటీరియర్స్ గురించి రిజిస్ట్రేషన్ గురించి కూడా ఆలోచించిన వాళ్ళే తర్వాత ట్రాప్ లో పడరు. ఎల్స్ ఖచ్చితంగా మీరు వేరే వాళ్ళ దగ్గర అప్పు చేస్తారు. బిలీవ్ మీ, మొత్తం అయిపోయి ఉంటుంది ఈ చిన్న దానికోసమే కదా అని ఖచ్చితంగా ఇంకొకరి దగ్గర అప్పు చేస్తారు. కానీ ఈసారి అప్పు మీరు పర్సనల్ లోన్ కూడా తీసుకోలేని విధంగా ట్రాప్ లోకి వెళ్ళుంటే బయట వేరొకరి దగ్గర అధిక మొత్తానికి అప్పు చేసి మీరు అప్పుల పాలవుతారు. నేను మీ మంచి కోసం చెప్తున్నాను. ప్రాపర్ గా నేను చెప్పినవన్నీ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోండి. డౌన్ పేమెంట్ ని చూసుకోండి. రిజిస్ట్రేషన్ చార్జెస్ మొత్తం కలిపి 7.5% ఎక్స్ట్రాగా మీ దగ్గర ఉండాలి. ఇంటీరియర్స్ కి ఎంత లోపు అయిపోద్దని మీరు అనుకుంటున్నారు, వీటన్నిటిని ప్లాన్ చేసుకొని తర్వాతే హోమ్ లోన్ కి వెళ్ళండి. అండ్ ఒకవేళ హోమ్ లోన్ ని త్వరగా క్లియర్ చేయాలనుకుంటే, ఎర్లీగా మీరు హోమ్ లోన్ క్లియర్ చేయాలనుకుంటే దానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. స్టార్టింగ్ లోనే క్లియర్ చేయాలి, ఎండింగ్ లో కాదు. స్టార్టింగ్ లోనే ఎందుకు, దాని బ్యాక్ ఉంటున్న లాజిక్ ఏంటి, ఇవన్నీ కూడా రీసెంట్ వీడియోలో డీటెయిల్డ్ గా మాట్లాడాను. చాలా యూజ్ అవుతుంది మీకు అది వీడియో కూడా. ఒకసారి అది కూడా గమనించండి మీ ఫ్రీ టైం లో. మీరు ఇది తీసుకుంటున్నప్పుడు బ్యాంక్ వాళ్ళు మీతో దీనికి హోమ్ లోన్ కి ఇన్సూరెన్స్ తీసుకోండి, రేపొద్దున తీసుకుంటున్న వ్యక్తికి ఏదైనా జరిగినా ఆ హోమ్ లోన్ ఇన్సూరెన్స్ మొత్తం చూసేసుకుంటది, ఇల్లు మీద అయిపోతుంది. ఇన్సూరెన్స్ మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, తీసుకుంటేనే మేము లోన్ ఇస్తామని ఎలా చెప్తారు. రూల్స్ ప్రకారం బ్యాంక్ దగ్గర నుంచే ఖచ్చితంగా మీరు హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది కొంచెం ఎక్కువ డబ్బులు ఉంటుంది అండ్ దాంట్లో క్యాలిక్యులేషన్స్ కూడా కొంత డిఫరెంట్ గా ఉంటాయి. నా సజెషన్, హోమ్ లోన్ వెళ్ళాలనుకుంటున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. హోమ్ లోన్ ఎంతకు తీసుకుంటున్నాం మనం ఇక్కడ 40 లక్షలకు కదా. మీరు ఒక ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి. నా ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ లో ఈ లోన్ 40 లక్షలు మాత్రమే కాబట్టి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ని బేస్ చేసుకొని నాకు హోమ్ లోన్ ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఇవ్వాల్సిందే. లేదు సార్ మీరు ఇవ్వం, మీరు కావాలి వేరే బ్యాంక్ లో తీసుకోండి, మా దగ్గర ఇంతే రూల్. బికాస్ మీరు అంటారు కదా నన్ను, మీరేం చెప్పేస్తారు ఇలా బ్యాంక్ కి వెళ్ళని తెలుస్తుందని. మీకు అలా అన్నారు అనిపిస్తే రీజనల్ హెడ్ కి, ఆ బ్యాంక్ కి సంబంధించిన రీజనల్ హెడ్ కి, నేను ఇలా మీ బ్యాంక్ కు వెళ్తే ఇలా నన్ను ఖచ్చితంగా తీసుకోమంటున్నారు, నేను తీసుకోవాలా లేదు అంటే ఆర్బీఐ అంబుడ్స్మెంట్ లో దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, అక్కడ కంప్లైంట్ చేయాలా. ఈ మెయిల్ పెట్టాక మీ దగ్గర నుంచి విత్ ఇన్ టైం లోపు నాకు రిప్లై రాకపోతే దీన్ని కూడా నేను అటాచ్ చేస్తా, ఆర్బీఐ కంప్లైంట్ చేస్తానని మీరు పెట్టారంటే ఖచ్చితంగా రెస్పాన్స్ వస్తుంది. ఏ బ్యాంక్ కూడా అలా చేయాలని లేదు. టర్మ్ ఇన్సూరెన్స్ ఒక ₹1,00,00,000 తీసుకొని ముందుకు వెళ్ళండి. మీకు ఇక్కడ డబ్బులు అనేది ఖచ్చితంగా బాగానే సేవ్ అవుతుంది. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే కేవలం ఇల్లున్న వాళ్ళకే మాత్రమే కాదు, బయట మీకు అప్పులు ఉంటున్నా లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉంటున్నా ఆ ఫ్యామిలీకి ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మనిషి లేని లోటు మనం తీర్చలేం ఖచ్చితంగా, బట్ తను లేకపోయినప్పుడు అప్పులు భారం పడితే అసలు వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు. అసలు సంపాదిస్తున్న వ్యక్తి లేకపోతే, తను నెల తెస్తున్న శాలరీతో బ్రతుకుతున్న ఫ్యామిలీ తను లేనప్పుడు ఆ నెల ఖర్చుల్ని ఏ రకంగా ఫైనాన్స్ చేసుకుంటుంది. ఎన్ని స్థిరాస్తులు ఉంటున్నా అవసరానికి అవి మీరు అమ్మలేరు, ఆ ఫ్యామిలీ అమ్ముకోలేదు. ఏదో ఒక స్థలం అమ్మాలని చూడండి, రియల్ ఎస్టేట్ పెట్టండి బయట ఎక్కడైనా, నేను అమ్ముతానని. మీరు 10 లక్షలు చెప్పారనుకోండి, దాని వాల్యూ అడిగేవాడు 6 అడుగుతాడు, 7 అడుగుతాడు, 10కి వెళ్తుంది అది. కానీ కొంత టైం కి వెళ్తుంది, ఇమీడియట్ గా వెళ్ళదు. అన్లెస్ అదేనా ప్రైమ్ లొకేషన్ లో ఉండి హాట్ ప్రాపర్టీ అయితే. ఇప్పుడు ప్రెసెంట్ అంతా మార్కెట్ డల్ లోనే ఉంది. అలాంటి సిచ్యువేషన్ లో మీరు స్థిరాస్తుల్ని అమ్మలేరు. కాబట్టి ఫ్యామిలీకి ఇన్కమ్ ఇచ్చే సోర్స్ మనకి ఆ పర్సన్ లేకపోతే, సంపాదించే వ్యక్తి లేకపోతే మాత్రం టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ప్రతి ఫ్యామిలీకి టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. హోమ్ లోన్ తీసుకుంటున్న వాళ్ళు ముందుగానే కరెక్ట్ గా హోమ్ లోన్ తీసుకునే ముందు కాకుండా కొన్ని నెలల ముందే హోమ్ లోన్ కి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని వెళ్తున్నప్పుడే మీరు ఈ ప్రపోజల్ తో బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి. హోమ్ లోన్ ఉన్నా లేకపోయినా ప్రతి మనిషికి టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి, అది గుర్తుంచుకోండి. నేను ఎక్కడి నుంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను నా ఫ్యామిలీ కోసం అన్న వీడియో లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఫస్ట్ స్టేబుల్ మనీ లింక్ ఉంటుంది, దానికి కొంచెం కిందకి వెళ్ళారంటే టర్మ్ ఇన్సూరెన్స్ నేను ఎక్కడి నుంచి కొన్నానో ఆ లింక్ కూడా ఇస్తున్నాను. మస్ట్ అండ్ షుడ్ గా వీడియోని గమనించండి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి ఇల్లు ఉంది మనకి ఇల్లు లేదు, ఇవన్నీ ఆలోచించి మాత్రం డెసిషన్ తీసుకోకండి. కష్టాల్లో ఉన్నప్పుడు మీరు అనుకుంటున్న ఎవరు మీ దగ్గరకు వచ్చి సహాయం చేయరు. అండ్ ఎప్పుడైతే ఇలాంటి షార్ట్ టర్మ్ అవసరాల కోసం డబ్బుల్ని మీరు దాచాలని చూస్తుంటారో, అధికమైన వడ్డీ, సేఫ్ గా ఉండాలనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ మన దగ్గర ఉంటున్న బెస్ట్ ఆప్షన్. దీనికోసం ఒకసారి స్టేబుల్ మనీ యాప్ లో దీన్ని కంపేర్ చేసుకొని మంచి ఫిక్స్డ్ డిపాజిట్ ఎక్కడుందో చెక్ చేసుకొని మీరు కావాలంటే డిపాజిట్ చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.